అందరికీ నమస్కారం. ఈరోజు జల్లెల పులుసు ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాం. చేపలు వీటిని జల్లెలు అంటారు. 1/2 కేజీ తీసుకున్న కారపొడి, ఉప్పు, కొత్తిమీర, ఆయిలు, చింతపండు, ఒక పెద్ద నిమ్మకాయ సైజు చింతపండు, కొత్తిమీరలు, జీలకర్ర, మెంతులు, 3 లవంగాలు, 1 యాలక్కాయ, 3 మిర్చి, 2 ఉల్లిగడ్డలు, 2 టీ స్పూన్ల కొత్తిమీరలు, కొంచెం జీలకర్ర వేసుకోండి, 1/2 టీ స్పూన్ మెంతులు, ఇవి గోల్డెన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి. ఇలా బ్రౌన్ కలర్ వచ్చేసే వరకు వేయించుకోవాలి. దీన్ని మిక్సీ పట్టుకోవాలి. జార్లో తీసుకొని ఇలాచి, లవంగాలు, ఇన్ని వేసుకొని గ్రైండ్ పట్టుకోవాలి. 2 టీ స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి. పచ్చిమిర్చి వేసుకోవాలి. అల్లం వెల్లిగడ్డ పేస్టు టీ స్పూన్ వేసుకోవాలి. ఇప్పుడు నేను అలా చెప్పలేదు, సారీ. ఇప్పుడు మనము ఉల్లిగడ్డ అన్ని జోడించి ప్రిపేర్ చేసుకున్న ముద్ద, మిక్సీ పట్టుకున్న ముద్ద వేసుకొని మంచిగా వేసుకోవాలి. ఇప్పుడు 2 టీ స్పూన్ల మిరప పొడి, టీ స్పూన్ సాల్ట్ మంచిగా కలుపుకోవాలి. ఇప్పుడు కడిగి పెట్టుకున్న జల్లెల వేసుకోవాలి. జల్లెలు ఇప్పుడు ఏమంటే పిసుకు పెట్టుకున్న చింతపండు పులుపు పోసుకోవాలి, పులుసు పోసుకోవాలి. చేపల పులుసు మంచిగా ఉడికిపోయింది. కొత్తిమీర వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకుంటే అయిపోతుంది. జల్లెల పులుసు రెడీ అయింది. మా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి.